గ్రూప్ లో అందరికీ జై బాబా. మనకి వాళ్ళ ప్రసంగానికి గౌరీ అప్పారావు గారు జాయిన్ అయ్యారు. మనం ఆవిడ ద్వారా బాబా విషయాలు మనం అందరం కూడా విన్నాం. జై బాబా. జై బాబా అండి. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మనం బాబాకు అతి సన్నిహిత శిష్యుడైనటువంటి బాల్నాటు బాబాతో తనకున్న సన్నిహితత్వాన్ని, ఆ క్లోజ్నెస్ని తన రచనల ద్వారా అందరితో పంచుకున్నారని తెలుసు కదా, పుస్తకాల ద్వారా. బాబా యొక్క అవతార తత్వాన్ని, ఆయన సత్యప్రేమ సందేశాన్ని చాలా చక్కటి శైలిలో ఆయన వ్రాశారు. ఆయన రచించిన పుస్తకాల్లో కాన్వర్సేషన్స్ విత్ అవేకనర్, ఆ అవేకనర్తో ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్టుగా అన్ని ఆ పుస్తకంలో అన్నీ కూడా అవే. ఆయన బాబా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణల ద్వారా మనకు ఆయన ఏం తెలియజేశారు? ఆయనకు బాబాతో ఉన్న చనువును అమోఘంగా వ్యక్తం చేశారు వాటిలో. అంతేకాదు, ఆయన బాబా సాన్నిధ్యంలో ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నారో, ఆ సాన్నిధ్యాన్ని ఎలా ఆస్వాదించారో, అందులో ఉన్న మధురానుభూతిని మన హృదయాలకు హత్తుకునేటట్టుగా అందులో వివరించారు ఆయన. ప్రీతమునికి ప్రేమికునికి బాబా ఆయన, ప్రీతముడు బాబా, ప్రేమికుడు బాల్నాటు మధ్య జరిగిన సంభాషణలే ఈ పుస్తకంలోని కథావస్తువు. దేని గురించి, ఏమి జరిగింది ఈ పుస్తకంలో, ఏం చెప్పారు ఆయన? ఇద్దరికి మధ్య జరిగినటువంటి వివిధ విషయాలపై సంభాషణ. బాల్నాటు బాబాను తన ప్రియ స్నేహితునిగా భావించి అనేక ఆధ్యాత్మిక విషయాలను సంభాషణల ద్వారా అతి సులభంగా అర్థమయ్యేటట్లు ఇందులో రాశారు. మనకు ఆయన అందించడానికి ప్రయత్నించింది ఏమిటి? కొన్ని ఆధ్యాత్మిక విషయాలు. దాన్ని ఏ మాధ్యమం వాడుకున్నారు? ఆయనకి బాబాకు మధ్యలో సంభాషణను వాడుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు మనం బాల్నాటు బాబా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్లోకి వెళదామండి. బాల్నాటు అంటున్నారు, నేను నా గదిలోకి వచ్చేసరికి నువ్వు నా గదిలో కళ్ళ నిండా ఆనందం నింపుకుని కిటికీ దగ్గర టీవీగా కూర్చుని ఉన్నావు. నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను. బాబా అట కిటికీ దగ్గర ఒక కుర్చీలో ఆనందాన్ని కళ్ళల్లో నింపుకుని ఈయన కోసం ఎదురు చూస్తూ అక్కడ కూర్చుని ఉన్నారట. నేను నిన్ను పలకరించక ముందే మధురమైన నీ కంఠం నుండి వెలువడిన మాటలు నా శరీరం నరనరాలకు చొచ్చుకుని పోయాయి. ఇక్కడ బాబా సైలెన్స్ కదా అని కాదు, ఈయన బాబా హృదయానికి ఈయన హృదయానికి మధ్యలో జరిగిన సంభాషణ అనమాట. ఆ బాబా ఇతను చూశారు కదా, బాబాని పలకరించడానికి ముందే బాబా ఏమన్నారట? ఆ మాటలు వింటే ఈయన ఆ మాటలు మొత్తం నరనరాల్లో, దేహం నరనరాల్లోకి చొచ్చుకుపోయాయట. ఏమిటా మాటలు? నా మీద అధికాధికంగా ఆధారపడి నన్ను అమితంగా సంతోషపెట్టు. రెండు విషయాలు. ఒకటి, నా మీద అధికాధికంగా ఆధారపడి పడడం ఒకటి. రెండు, నన్ను అమితంగా సంతోషపెట్టు. ఆధారపడడం ద్వారా సంతోషపెట్టడం. రెండు విషయాలు బాబాయితంతో చెప్పాను. ఈయన అంటున్నారు, ఎంత ఔదార్యంతో కూడిన మాటలు ఇవి. నా మీద ఆధారపడరా, నేను నీ బరువు మోస్తాను అనడం అంటే ఎంత ఔదార్యంతో కూడిన పని మాటలవి. ఆ సమయంలో నేను అటువంటి మాటలు నీ నుండి వస్తాయని ఊహించలేదు. ఈయన అంటున్నారు, అలాంటి నాకు ఓదార్పునిచ్చే, నాకు ఆసరానిచ్చే అలాంటి మాటలు నువ్వు మాట్లాడతావని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే ఆ సమయంలో నేను నీ సందేశాలు వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేను. ఈయన ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదండి. బాల్నాటు ఆరోగ్యం చాలా నాజూకుగా ఉండేది. అందుకే ఇతను న్యూ లైఫ్లో ఇంక్లూడ్ అవ్వలేదు. మీరు చూస్తే ఇతను ఒక టీచర్, కుర్దువాడిలో
టీచర్‌గా పనిచేసేవారు. ప్రతి వేసవికాలం సెలవుల్లో బాబా దగ్గరికి రావడానికి అతనికి పర్మిషన్ ఉండేది. ఇంక్లూడింగ్ గురుప్రసాద్. మేరా బాద్, మేరా జాద్, గురుప్రసాద్ కూడా. ఆయన అంటున్నారు, "నేనప్పుడు సిద్ధంగా లేను నీ నుండి సందేశాలు వినడానికి. అటువంటి సమయంలోనే నీవు అతి ముఖ్యమైన విషయం చెప్పడం నీకు అలవాటని నాకు తెలుసులే. నేను వినడానికి లేనప్పుడే నువ్వు అలాంటి విషయాలు చెప్తావు. అది నీకు అలవాటని నాకు తెలుసులే. నీవు మాటి మాటికి దయతో నా దగ్గరకు వస్తున్నందుకు నిజంగా కృతజ్ఞుడిని నీకు" అంటున్నాడాయన. మాటి మాటికి నేను తలుచుకుంటే చాలు ప్రత్యక్షమైపోతావు. నేను మనస్సులో ఏమీ దాచుకోకుండా నీకు జవాబు చెప్పడం అలవాటు చేసుకున్నాను. మన ఇద్దరి సాన్నిహిత్యం ఎంత క్లోజ్ అయిపోయిందంటే, నీకు నాకు మధ్య అడ్డుతెరలు లేవు. నేను ఏమి మాట్లాడాలనుకుంటే అది మాట్లాడిస్తూ ఉంటాను. అందుకని ఏమీ ఆలోచించకుండానే నిన్ను ఎందుకు సంతోషపెట్టాలి అని అడిగాడట. ఇక్కడ 2 చెప్పారు కదా బాబా! ఒకటేమో నా మీద అధికారికంగా ఆధారపడు. రెండేమో నన్ను అమితంగా సంతోషపెట్టు. అయితే నిన్నెందుకయ్యా సంతోషపెట్టాలి అని బాలనాటు అడుగుతున్నాడు. బహుశా నా అపరిపక్వ చేష్టలను అణిచివేయడానికి కాబోలు నువ్వు చాలా ప్రశాంతంగా ఇదేమిటిది అర్థం పర్థం లేకుండా ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా ఇలాంటి క్వెషన్స్ అడిగాడు అని అనుకున్నావు కాబోలు. ఇలా అన్నావట. ప్రశాంతంగా నువ్వు ఇలా అన్నావు. నీవు నేనుగా అవ్వడానికి. ఎందుకు నన్ను సంతోషపెట్టాలి? నీవు నేనుగా అవ్వడానికి. దీంట్లో చాలా అర్థం ఉంది. నీవు నేనుగా అవ్వడానికంటే నీవు మానవుడివి, నేను భగవంతుడిని. అంటే మానవుడు భగవంతుడు అవ్వడానికి, నీవు నేనుగా అవ్వడానికి నీవు నన్ను సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెడితే ఏమవుతుంది? ఆయన కృప మనపై వర్షిస్తుంది. నేను ఆశ్చర్యపోయాను బాబా సమాధానం విని. ఎందుకని? నీవు నేనుగా అవ్వడానికని చెప్పారు కదా బాబా! ఏమిటి? భలేగా ఉందే! నీవు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేనెంతో సంతోషంగా ఉంటున్న మాట నిజమే. నువ్వు నా దగ్గరికొస్తున్నావు. నీ సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. అది మాత్రం వాస్తవం. కానీ నేను నీవుగా అవ్వాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను ఫలానా, నేనిది, నేనది, నా క్వాలిఫికేషన్ ఇవన్నీ నాకున్నాయి కదా! మరి నీలా అయిపోవడం ఏమిటి? అలా అవ్వాలని నేనెప్పుడు అనుకోలేదు. నాకు ఆలోచనే లేదు అలాగవ్వాలని అని ఈయన చెప్తున్నాడు. అదే ప్రశాంతతతో నీవు గాని, వేరెవరైనా గాని కోరుకున్నా, కోరుకోకపోయినా ప్రతి వ్యక్తి నేనుగా మారవలసిందే. బాబా అంటున్నారు, నీవే కాదు ఎవ్వరైనా సరే వాడికి కావాలని అనుకున్నా, అక్కర్లేదని అనుకున్నా కూడా ప్రతి వాడు కూడా నేనుగా మారవలసిందే. అంతే కదండీ! ఇప్పుడు బిందువు సింధువుగా మారవలసిందే. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. నాలో ఐక్యం కావలసిందే అన్నావు. దాన్ని నేను అంగీకరించలేకపోయాను. అంతే కదండీ! అంటే పరిమితం అహం, పరిమిత ఇలా అనిపిస్తుంది. ఇదేమిటి? నేను నువ్వుగా అయిపోవడం ఏమిటి? అది ఈయనకి నచ్చలేదు. అందుకే కొందరు నిన్ను మహా అహంకారి అంటారే, అందులో ఆశ్చర్యం ఏమి లేదు అనిపిచ్చింది. ఇతని మనసులో ఓహో! ఇతను ఇలా మాట్లాడుతున్నాడంటే ప్రపంచం అనుకుంటూ ఉండి నేను మహా అహంకారిని. అదనమాట ఇది. నేను నేనుగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇతను ఖచ్చితంగా చెప్తున్నాడు బాబాతోటి. నేను బాలనాటిగానే ఉండాలని అనుకుంటున్నాను. వేరే ఏదో, ఎవరో కావాలని కోరుకోను అన్నాడు బాబాతో. నీవు చిరునవ్వు నవ్వావు. ఇతని అజ్ఞానానికి బాబా నవ్వాడట. భగవంతుడు అయిపోవడం అంటే మాటలా? నేను భగవంతుడిని అవ్వాలని అనుకోవడం లేదు. బాలనాటిగానే ఉండాలని అనుకుంటున్నానంటే అజ్ఞానమే కదా! అందుకు బాబా నవ్వారు. నేను చెప్పేది కూడా అదే. నా పరిపూర్ణ ఏకత్వంలో వేరొకనికి చోటు లేదు. అందుకని ఏదో ఒకనాటికి నీవు నేనుగా మారవలసిందే. వేరే దారి లేదు అన్న. భగవంతుడు ఒక్కడే ఉన్నది. అస్తిత్వం గలవాడు, ఉనికి గలవాడు, ఉన్నవాడు ఆయన ఒక్కడే. అదిక్కడ బాబా ఆ గూఢార్థం చెప్తున్నారు. పరిపూర్ణ ఏకత్వంలో ఉన్నది భగవంతుడు ఒక్కడే. నీవు నేనుగా అవ్వాలని అనుకోకపోయినా
ఒకటిగా అయిపోవలసిందే. ఏకత్వంలో ఉన్నది ఒక్కడే. నీవు నేనుగా మారవలసిందే. ఇంక వేరే దారి లేదు అన్నారు. నేను ఎందుకు నీవుగా మారాలి అని రెట్టించి అడిగాడు. ఎందుకు మారాలి చెప్పు? అని. ఎందుకంటే నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. మనం వివరంగా చెప్పుకుందాం. ఎ ఎందుకంటే నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. ఇక్కడ 2 ఐలు, 2 నేనులు ప్రతి వానిలోనూ ఉన్నాయి. ఒకటి అబద్ధపు నేను, ఒకటి వాస్తవమైనటువంటి నేను, నిజమైన నేను. అబద్ధపు నేను అంటే ఏమిటి? ఈ జీవాత్మ ఎక్కడి నుంచొచ్చింది? పరమాత్మ నుండి వేరుపడింది. కాబట్టి అది కూడా పరమాత్మ అంశయే. కానీ ఇక్కడ ఏమవుతుంది? వేర్పాటు భావం పరాకాష్ఠకు చేరి, నేను ఫలానా, నాది ఈ ఊరు, నాకింత క్వాలిఫికేషన్, నాకింత సంపదుంది, నేను ఇది చేయగలను, అది చేయగలను అనేటువంటి ఆ ఒకటి బలంగా పుంజుకునుంది. దాని బలం పుంజుకుని చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ బాబా చెప్పేదేమిటి? నీ అబద్ధపు నేనులో దాక్కున్నటువంటి ఆ నిజమైన నేను ఉందే, ఆ పరమాత్మ అంశ. అది నేనే కాబట్టి నువ్వు నేను కావలసిందే, అయి తీరవలసిందే అని బాబా చెప్తున్నారు. మళ్ళా చదువుదాం. నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. నీలో ఉన్నటువంటి ఆ నిజమైన నీవు ఎవరు? నేనే. ఎక్కడ దాక్కుందది? అబద్ధపు నేను వెనకాల దాక్కునుంది. అబద్ధపు నేను తొలగిపోగానే ఆ నిజమైన నేను బయటపడుతుంది అని బాబా చెప్తున్నారు. నీవు అసలు సత్యం క్లుప్తంగానే చెప్పినప్పటికీ నీ మాటల ప్రభావం నాపై పడింది. ఏమిటి ఇంత సత్యం ఒక్కసారి చెప్పుకొచ్చేసాడు బాబా. నీవు నేను కాక తప్పదు అని చెప్తుంటే, ఆ సత్యం ఇతను జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా క్లుప్తంగానే చెప్పావు. దాని ప్రభావం కూడా నా మీద చాలా ఉంది. నీవన్న అబద్ధపు నేను నుండి బయటపడడానికి, నీవు చెప్పిన మాటల్లో ఉన్న లోతైన అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. మనం అందుకే కదండీ 2, 3 సార్లు చెప్పుకున్నాం ఆ సెంటెన్స్. వాళ్ళాటు కూడా అంటున్నారు, "అమ్మ బాబోయ్! ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను, చేశాను" అని. నీతో ఒకటి కావడానికి, నిన్ను సంతోషపెట్టడానికి సంబంధం ఏమిటి? సరేనయ్యా! నిన్ను సంతోషపెట్టడానికి పెడితే నువ్వు నేనయిపోతామని చెప్పావు. రెండోది, రెండోదేం చెప్పారు? ఒకటేమో అధికాధికంగా ప్రేమించు. రెండోది నాపై ఆధారపడి నన్ను సంతోషపెట్టు అని. సరే సంతోషపెట్టడం గురించుంది. ఆధారపడడం గురించి ఏమిటో చెప్పు అని అడుగుతున్నాడు. అనాదిగా నిన్ను అంటిపెట్టుకుని ఉన్న అబద్ధపు నేను నన్ను సంతోషపెట్టడం ద్వారా నశించిపోతుంది. ఇక్కడేం చెప్తున్నారు బాబా? నన్ను సంతోషపెట్టావనుకో, నీలో ఉన్నటువంటి 2 నేనుల్లో ఒక నేను నీకు పనికిరానిదది నీకు నాకు అడ్డుగా ఉంది. ఆ ఫాల్స్ ఐ, ఆ అబద్ధపు నేను ఏమవుతుందట? గ్రాడ్యుయల్‌గా నశించిపోతుంది. ఈ శరీరము నీవు, ఈ మనస్సు నీవు అనుకునే నీ అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. అంటే వేర్పాటు భావం కనుమరుగైపోతుందనమాట. బాబాను సంతోషపెట్టడం ద్వారా, ఆయన సంతోషం కొరకే ప్రయత్నించడం ద్వారా, అదే నీ ఎయిమ్ అయిపోవడం ద్వారా ఏమవుతుందట? ఈ ఫాల్స్ ఐ వీక్ అయిపోతుంది. గ్రాడ్యుయల్‌గా నశించిపోతుంది. అప్పుడు నేను ఈ బాడీని, నాది ఈ మనస్సు, ఇలాంటి అజ్ఞానంతో కూడిన అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా బాబా అంటున్నారు, నిజానికి నేను నీలో ఉంటే తప్ప నీవు ఒక్క వేలు కూడా కదపలేవు. బాబా చెప్తున్నారు, నీ కదలికలకి కారణం నేనే. నేను నీలో ఉన్నాను. కాబట్టే నీవు ఇలా నడవగలుగుతున్నావు. ఇలా పనులు చేయగలుగుతున్నావు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. నేను గాని నీలో లేననుకో, ఒక్క అడుగు కూడా ముందుకు అడుగేయలేవు. నీకు తెలుసా ఈ విషయం?
దేనిని కేంద్రంగా చేసుకొని నీ ఆలోచనలు, కదలికలు, భావాలు బహిర్గతమవుతున్నాయో ఆ కేంద్రాన్ని నేనే అంటున్నారు బాబా. మొత్తం నీ ఉనికికి కారణం నేనే. నీ ప్రాణం నేనే. నీ ఆత్మ నాదే. ఇవన్నీ చెప్తున్నారు బాబా. నీవు ప్రశాంతంగా నా వైపు చూస్తూ నిజానికి నీ జీవితం చాలా క్షణికమైంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! బుద్భుతప్రాయం. నీటి బుడగ లాంటిది. ఎప్పుడు బుడగ పేలిపోతే అప్పుడు అంతమైపోతుంది. నా ఉనికి కారణంగానే నీ జీవితం ఉంది. బాబా ఏం చెప్తున్నారు? నీ ఎగ్జిస్టెన్స్‌కి ఆధారం నేనే. కారణం నేనే. నేను లేకపోతే నువ్వు లేవు అన్నారు. అంటే అంత అర్ధరహితమైనదా నా బతుకు? ఈయనంటున్నాడు. అంటే నా బతుకేం మీనింగ్ లేదా? అంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉందా? అని అడుగుతున్నాడు. అవును. నువ్వు ఊహించలేనంత అజ్ఞానంలో ఉన్నావు. బాబా చెప్తున్నారు. 100% అజ్ఞానంలో ఉన్నావు. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లు నీకు తెలీదు. ఎందుకని? లేని దాన్ని ఉన్నట్లుగా అనుకుంటూ ఈ మాయలో ఉన్నావు. కాబట్టి ఇదే నిజం అనుకుంటున్నావు. కానీ నిజంగా అస్తిత్వం గలది భగవంతుడొక్కడే. నేను నీవు చెప్పే మాటలపైనే దృష్టినంతా ఉంచి వింటున్నాను. ఇతను దారిలోకొచ్చాడు. బాబా చెప్పే మాటలు వింటున్నాడు. అందులో నాకు ఎంత అర్థమైందో నాకే తెలీదు. అతను అంటున్నాడు, "ఎంత లోతైన మాటలు నువ్వు చెప్పావంటే, ఎంతవరకు నాకు అర్థమయ్యాయో నాకే తెలీదు. ఏది ఎట్లా ఉన్నా నాలో ఒక చెప్పలేని మార్పొచ్చింది. నీ మాటలు విన్న తర్వాత ఎంత మార్పొచ్చిందో నేను చెప్పలేను. నాలో బుద్ధికి సంబంధించింది హఠాత్తుగా ఆగిపోయింది. అంటే మనసు పనిచేయడం ఆగిపోయింది. మనసు పనిచేయడం ఆగిపోయింది బాబా మాటలు విన్న తర్వాత. ఆలోచనలు ఆగిపోయాయి. నీ మాటలు నా అవగాహనకు అతీతంగా ఉన్నాయి. అస్సల అర్థం కావడం లేదు నువ్వు మాట్లాడే మాటలు. ఎందుకని? నాకు నా అవగాహనకు అతీతమైనవి నువ్వు చెప్పే మాటలు. అయినా మాటలు గందని ఆకర్షణ ఏదో నా హృదయాన్ని హత్తుకుంది. మాటలతోటి అసలు సంబంధమే లేదు. నువ్వు చెప్పిన విషయం నేరుగా నా హార్ట్‌కి తాకింది. నా హృదయాన్ని తాకింది. నన్ను ప్రేమించు, నన్ను సంతోషపెట్టు, నా మీద ఆధారపడి జీవించు అని చెప్తున్నావు కదా! ఆ స్పర్శ నేనడిగే ప్రశ్నలన్నీ వ్యర్థమైందని నాకర్థమైంది. అని జెప్తున్నాడు. నేనడిగే క్వెషన్‌లు అసలు అర్థమే లేదు. నువ్వు చెప్పే విషయమే అసలైన విషయం. అర్థం చేసుకోవలసిన విషయం. ఆచరించవలసిన విషయం. వెంటనే నేను నా ప్రశ్నలు నీకేమైనా విసుగు కలిగించాయా? బాబాను అడుగుతున్నాడు ఇతను. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. నేను నేను నువ్వైపోవడం ఏమిటి? నాకిష్టం ఉందో లేదో నీకు తెలుసా? నేనైతే అలా అనుకోవడం లేదు. ఇవన్నీ అనేసాడు కదా! అప్పుడు అంటున్నాడనమాట. బాబా నా ప్రశ్నలు నిన్నేమన్నా విసిగించాయా? నీతో నాకున్న సన్నిధత్వాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని దుర్వినియోగం చేసినందుకు నన్ను క్షమించు అన్నాను నెమ్మదిగా. నువ్వు నాతో క్లోజ్‌గా ఉంటున్నావని మర్చిపోయాను నేను. నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాననే అంతరాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడి ఆ క్లోజ్‌నెస్‌ని మిస్‌యూజ్ చేసుకున్నాను. నన్ను క్షమించు బాబా అన్నాడు. నీవు చాలా సంతోషంగా నవ్వుతూ, అబ్బే! అదేమీ లేదు. ఎవరైనా హృదయాన్ని విప్పి నాతో చనువుగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి బాబా అంటున్నారు ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏమాత్రం దాపరికం లేక ఆయనకి తెలియనిదేమీ లేదు. ఆయన సర్వజ్ఞుడు. అన్ని హృదయాలు, మనస్సులు ఎరిగినవాడు. ఆయనకి తెలియనిదేమన్నా ఉందా? ఆయన దగ్గర నుంచి మనం దాచగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా బాబా అంటున్నారు ఎవరైనా సరే వారి హృదయాన్ని విప్పి నాతో చనువుగా ఉంటే మనం ఒక్కొక్కసారి ఈ బాబా సహవాసంలో మాట్లాడినప్పుడు కానీ, గురుప్రసాద్‌లో సన్నిహితులతో మాట్లాడినప్పుడు గాని చూస్తే అసల బాబా ఒక మానవునిగా కలిసిపోయి వాళ్ళతోటి నవ్వుతూ, సంభాషిస్తూ ఉండేవారు. ఎంత ప్రేమ కురిపించేవారంటే వాళ్ళు బాబాకు దగ్గరగా జరగడానికి స్కోప్ ఇచ్చేసారనమాట.
ఆయనకి అతి సన్నిహితంగా జరగడానికి స్కోప్ ఇచ్చారు. దగ్గరికి జరగడానికి అవకాశం కల్పించారు. అందుకు బాబా అంటున్నారు, ఎవరైనా నాతో చనువుగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏం బాధ కలగదు అంటున్నారు. సరే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నీకు సంతోషంగా ఉందా? ఇక నేను వెళ్ళనా? అన్నారాయన. చాలా సేపు మాట్లాడుకున్నాం కదా! నేనెళ్తాను అన్నట్టుగా. నీకు నా మీదున్న శ్రద్ధకు నేను చలించిపోయాను. పనిగట్టుకుని వచ్చి నా గురించి ఇన్ని సత్యాలు జెప్పి, పైపెచ్చు నువ్విలా మాట్లాడినా పర్వాలేదు, అలా మాట్లాడినా పర్వాలేదు, నువ్వు క్లోజ్‌గా ఉంటే చాలు. నా మీద ఆధారపడు. ఇవన్నీ జెప్తున్నాడు. అందుకని చలించిపోయాను నేనంటున్నారు బాలనాటి. గద్గద స్వరంతో నీ కోరికే నాకు సంతోషంగా కానివ్వు. అంటే నీ ఇచ్చే నా ఇచ్చ. నీ సంతోషమే నా సంతోషం అవ్వాలి అన్నాడు. బావుంది. నీవలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు బాబా. చాలా బావుంది. నన్ను సంతోషపెట్టడమే నీకు ధ్యేయం అయినప్పుడు ఇంక అంతకంటే నాకేం కావాలి? అయితే ఒక్క విషయం ఇంకా బాలనాటి ఏదో చెప్పాలనుకుంటున్నాడనమాట. నేనింకా ఏదో మాట్లాడదలిచానని ఎదురు చూస్తూ నీవు నాపై చూసావు. నా వైపు చూసావు. బాబా మళ్ళా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి, ఇతనికి ఇంకా ఏవో డౌట్‌లున్నాయని నా వైపు చూసారు. అతని వైపు చూసారట. ధైర్యం తెచ్చుకొని, సరే నీవిచ్చిన సందేశంలోని మొదటి భాగాన్ని, నన్ను సంతోషపెట్టు అనే భాగాన్ని వివరించి చెప్పావు. బానే ఉంది. నిన్ను సంతోషపెడితే నేను నువ్వైపోతావని చెప్పావు. నన్ను సంతోషపెడితే నీ అసత్యపు అహం నీరసపడుతుందని చెప్పావు. బానే ఉంది. మరి రెండో భాగం నా మీద అధికాధికంగా ఆధారపడని చెప్పావు కదా! దాని మాటేమిటి? నిజంగా నా జీవితంలో నేను చేసేది అదే. ఇతను ఎలా ఆధారపడి ఉండేవాళ్ళో మనకి ఆయన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఒక చిన్న రాసుకుంటూ ఉంటే పెన్సిల్ కింద పడిపోయిందనుకోండి. "ఏవిటి బాబా పెన్సిల్ కింద పడిపోయింది. నా పని ఆగిపోయిందంటే" ఆయన ఇలా వంగోగానే అక్కడ పెన్సిల్ కనపడింది. అలాగే ఏదో బస్సులో ప్రయాణిస్తూ బాగా దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలనుకునేటోడు ఆ బస్ స్టాప్ దగ్గరే మంచినీళ్ళ బాటిల్ లేతే ఏదో దొరకడం. ఇలాగనమాట. ఆయన ఒక కాన్స్టెంట్ కంపానియన్‌గా చేసేసుకొని అతను చెప్పాడు. నేను ఒక అంగవైకల్యం గల బిడ్డ తల్లిపై ఎలా ఆధారపడుతుందో అలాగ నేను ఆధారపడ్డాను. చాలా బలహీనుడిని. మానసికంగా, శారీరకంగా కూడా. అందుకని అలాగ నేను ఆయనపై ఆధారపడి జీవించాను. ప్రతి చిన్న విషయానికి కూడా 24 గంటలు. అప్పుడు బాబా ఈయన వైపు తమాషాగా చూసారట. నీవు నీ బాహ్య దృష్టినే కాకుండా అంతర్దృష్టిని కూడా నేను మెచ్చుకుంటున్నాను. బాబా అంటున్నారు, "నువ్వు మామూలుగా నువ్వు బాహ్యంగా నా మీద దృష్టి కేంద్రీకరించి ఉండడాన్నే కాకుండా నీ అంతర్దృష్టి కూడా నా మీద ఉంది అని తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాను. నేను మెచ్చుకుంటున్నాను. నీ హృదయం నన్ను స్వీకరించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడల్లా నీ దగ్గరకు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయనని నీకు భరోసా ఇస్తున్నాను." చూడండి బాబా అంటున్నారు, ఎప్పుడైతే నీ హృదయం నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో, నాకు బాబా సాన్నిధ్యం కావాలి అని ఇతను కోరుకున్నాడంటే, బాబా నీ దగ్గరకు రావడానికి నేను ఒక క్షణం కూడా లేట్ చెయ్యనని చెప్తున్నారు అతనికి. భరోసా ఇస్తున్నారు. నువ్వు తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అయిపోతాను. అయితే నేను పొదుపరిలోనే పరిపూర్ణను అని నీకు తెలుసు గదా! అన్నారు బాబా. అంటే ఇక్కడ అన్ని విషయాల్లోనూ పొదుపుగా ఉండేవాడు. ఆపోజిట్ దుబారాగా ఉంది. బహుశా దుబారా చేసేవారిలో కూడా నీవు పరిపూర్ణుడు అన్నాను నేను. నేను దుబారా చేసేవాడిని కదా! నా దగ్గర కూడా నువ్వు అస్తమానం వస్తావు కదా! అంటే నీవు
నా దగ్గర కూడా నువ్వు పరిపూర్ణుడు అనమాట. నా దగ్గర ఇప్పుడు లేదా నాలో నువ్వు నా దగ్గర తరచుగా వస్తుండడం గురించి ఆ మాట అంటున్నానని నీకు తెలుసనుకున్నాను. అంతే గదా! పిలిచినప్పుడల్లా వచ్చేస్తున్నావు. నేను పొదుపరిని కాదు. దుబారా చేసేవాడిని అన్ని విషయాల్లో. అందుకే నీవు చిరునవ్వు విసిరావు. నీ కళ్ళ నుండి జాలువారిన ఒక ప్రకాశ కిరణం నా హృదయాన్ని స్పృశించింది. బాబా ఎలా నవ్వారట? అది నేరుగా అతని హృదయాన్ని తాకింది. నీవు ఏమనుకున్నా సరే బాబా అంటున్నారు. నీవేమనుకున్నా సరే, నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. మళ్ళా చెప్తాను. నీవేమనుకున్నా సరే, నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. అంటే నీవు నేను వేరు కాదు. నేను భగవంతుడిని. నీవు కూడా భగవంతుడివే. నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. అడిగావు కాబట్టి నీకు ఒక ఆలంబన ఇవ్వాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను. ఇక్కడ బాబా అంటున్నారు, అడిగావు కాబట్టి నీకొక సహారా ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంది. ముందు చిన్న విషయంతోను, తరువాత ఇంకా చిన్న విషయాలతోను ప్రారంభించి నా మీద ఆధారపడడం నేర్చుకో. చూసారా? చిన్న చిన్న విషయాల్లో నాపై ఆధారపడడం నేర్చుకో. క్రమంగా అన్నిటికీ నాపై ఆధారపడడం సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? తన స్వప్రయత్నం తనని తాను చేయగలననేటువంటి ఒక అది ఏమనాలో అది దాని మీదే ఆధారపడతాడు గానీ, మొట్టమొదటే భగవంతుని వైపు మరలడు. ఎప్పుడైతే తన చేతులు దాటిపోతుందో ఏ పనైనా, అప్పుడు నీవే దిక్కు అంటాడు. కానీ ఇక్కడ బాబా చెప్తున్నదేమిటి? అసలు బిగినింగ్ ఆఫ్ ది స్టెప్ ఇట్‌సెల్ఫ్ నా మీద ఆధారపడు. అప్పుడు నిన్ను నేను నడిపిస్తాను. నీ మార్గాన్ని నేను నీ కళ్ళెదుటికి తెప్పిస్తాను. నేననుకుంటున్నా ప్రతి బాబా ప్రేమికుని అనుభవం ఇదే. ఎవరైతే బాబాను తమతో నిత్యం ఉంచుకుంటారో, వారందరికీ కూడా ఏ పని చేయాలన్న మార్గదర్శి ఆయనే. ఆయన్ని చూడండి ఎక్కువ మంది జనంలో నుండి దారి చేసుకొని వెళ్ళాలంటే ఎలా దారి అయిపోతుంది? ఎవరైనా వెళ్తుంటే పక్కకి తొలగి దారిచ్చేస్తారు. అట్లా బాబాతోటి ప్రయాణం అంత సులభంగా, అంత నేర్పుగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, నా మీద ఆధారపడడం వల్ల నీకేమిటి లాభం? నీవు నాపై ఆధారపడితే అది నీ సమస్యలు తీరడానికి ఒక మార్గం అవుతుంది. చూసారా? నీవు నన్ను నమ్ముకుని నాపై ఆధారపడితే నీ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరింపబడడానికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించి ముందుకు సాగిపో. నా మీద ఆధారపడడం అనేది ఈ జీవితంలో నీ జీవనాన్ని సాగించడానికి ఒక ఆలంబనగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని, దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు ప్రయాణించు అంటున్నారు బాబా. అని ఇక నేను వెళ్తాను అన్నారు బాబా. కానీ నీ నిత్య జీవితంలో ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉండడానికి సిద్ధంగా ఉంటాననే విషయం మాత్రం మర్చిపోకు. చాలా మంచి స్టేట్మెంట్. బాబా ఏం చెప్తున్నారు? అతను వెళ్ళిపోతూను జీవితంలో ప్రతి క్షణం కూడా నేను నీ వెంటే ఉన్నాను. ఉండడా నీ కూడా సిద్ధంగా ఉంటాను. అది మాత్రం మర్చిపోకు. నిజంగా జరిగేదదే. ఆయన ప్రెజెన్స్ మనతో ఎప్పుడూ ఉంటుంది. మనమే ఈ మాయలో పడి ఆ ప్రెజెన్స్‌ని ఇగ్నోర్ చేస్తాం. మనకు అవసరం అయినప్పుడు ఆయన్ని పిలుస్తూ ఉంటాం. అందుకే బాబా అన్నారు, మీరు నాతో ఉండడం కంటే నేను మీతో ఉండడం ప్రధానం అని. అంటే ఫిజికల్‌గా బాబా చెప్పింది. మీరు నాతో ఇక్కడ కూర్చొని ఉండడం కంటే మీరెక్కడున్నా సరే నన్ను మీతో ఉంచుకోవడం ప్రధానమైనటువంటి విషయం. ఎందుకని మనం ఈ మాయలో ఉండి, దీనిలో మునిగిపోయి, ఈ వ్యవహారాల్లో బాబాని మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన మనతో ఎప్పుడూ ఉన్నాడు. ఆ విషయం మనం గుర్తించుకోకుండా మన సత్తా అయిపోయిన తర్వాత, మన సామర్థ్యం ఎండయిపోయాక అప్పుడు చేతులెత్తేసి బాబా నువ్వే దిక్కు అంటామనమాట. బాలనాట అంటున్నారు. నీవెళ్ళాక
నేను ఒంటరినయ్యాను. అంతే కదా! ఇద్దరు గదిలో ఉండేవాళ్ళు. బాబా వెళ్ళిపోయారు. కనుమరుగయ్యారట. అప్పుడు నేను ఒక్కడినయిపోయాను. కానీ ఒక విధంగా నీతోనే ఉన్నాను. బాబా చెప్పి వెళ్ళారు కదా! నేనెప్పుడూ నీతో ఉంటానని. అది ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఒక విధంగా నీతోనే ఉన్నాను. నువ్వు ఫిజికల్‌గా లేకపోయినప్పటికి నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నీతోనే నేనున్నాను. ఎందుకంటే నీ ఉనికి నాకు అతి సన్నిహితమైపోయింది. నాలో ఒకటైపోయింది నీ ఉనికి. నీవు నా నుండి వెళ్ళిపోయినా ఆ ఉనికి నాకు ఇంకా ఇంకా దగ్గరైనట్లు అనిపించింది. నీలోనే చేరిపోయాను. నీ కూడానే ఉన్నాను. నీకు తోడుగా ఉన్నానని ఆయన చెప్తున్నప్పుడు, ఆయన ఫిజికల్‌గా ఆ రూమ్‌లో లేకపోయినప్పటికి నువ్వు నాకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. మనసులో పలు ఆలోచనలు ముంచెత్తగా గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాను. తిరుగుతూనే నీవు చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాను. నిన్ను తలుచుకోకుండా ఒక్క వేలు కూడా కదిలించలేకపోయాను. నీ మీద ఆధారపడకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఒక క్షణం నేను నీలోనే కదులుతున్నానా అనిపించింది. నువ్వు నేను వేరు కాదు ఒకటా? నేను నీలోనే కదులుతున్నానా అనిపించింది. నీ నుండి లభించే ఆసరా గౌరవనీయమైన ఆధారం. దివ్యత్వానికి చెందింది. ఇలాంటిది కాదు. అది దైవీ ఆసరా. దర్జాతో కూడినటువంటి ఆసరా. వీడిది ఎక్స్‌ది, వైది కాదు అక్కడ ఆసరా. సాక్షాత్తు భగవంతుని యొక్క ఆసరా. అండ. నీ కృప యొక్క కానుగది. అంతే కదండీ! యూ ఆర్ మేనిఫెస్ట్ అండ్ అన్‌మేనిఫెస్ట్ అన్నారు బాబా ప్రేయర్‌లో. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అంటే ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి వ్యక్తం అవుతాడు. లేకపోతే ఒక దండం పాడేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే అవ్యక్తుడిగానే ఉంటాడు. కానీ ఆ ఆధారం ఎక్కువ సేపు ఉండలేదు. ఎందుకని? మళ్ళా మాయలోకొచ్చేసాం. నీపై ఆధారపడినప్పుడు గొప్ప గొప్ప క్షణాలను అనుభూతి చెందినప్పటికీ, నా నిత్య జీవితంలో సత్యమైన నిన్ను నేను పూర్తిగా విశ్వసించలేదని, అప్పుడప్పుడు ఆ విశ్వాసంలో కొదువ ఉందని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. చూసారా? అందరికీ ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్ ఆయన చెప్తున్నారు. సమస్య చెప్తున్నారు. ఏమిటి? నేను నీతో ఉన్నప్పుడు ఎంత చక్కటి అనుభవాలు పొందానో చెప్పలేను. కానీ నేను మళ్ళా మాయలోకొచ్చానంటే, నువ్వు నిజంగా సత్యం అని విశ్వాసం ఉందా? ఊగిసలాట. ఒకసారి నమ్మడం, ఓసారి నమ్మకపోవడం. నా విశ్వాసంలో కొరత ఉంది, కొదువ ఉంది అని నేను ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటున్నాడు. ఎంత దగ్గరగా నీవు జరిగి, నీకు నేనున్నాను తోడుగా అని చెప్పినా సరే, నా అనుమానం నాకుంది. నా విశ్వాసంలో కొరతుంది. నా అహం మూర్ఖంగా నిరంతరం తన అబద్ధపు ప్రాధాన్యతను నిలబెట్టుకుంటూనే ఉంది. ఆ అబద్ధపు నేనెప్పుడు గూడా నేను దానికే ప్రాధాన్యత ఇస్తూ నేను ఫలానా, నేనిది, నేనది అని దాని ఉనికిని చాటుకుంటూనే ఉంది. అహం చేతిలో నేను బందీనై నా జీవితాన్ని ఊపిరాడకుండా చేసినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వెప్పుడు జ్ఞాపకం వస్తున్నావు నాకు? అహం చేతిలో నేను బంధింపబడి ఊపిరాడని పరిస్థితొచ్చినప్పుడు బాబా అంటున్నానట. అప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నా. నీవే దయతో నిన్ను పిలవమని ఆంతరికంగా నాకు మార్గం చూపుతున్నావంటే బావుంటుంది. నేను కష్టంలో నాకు ఊపిరాడడం లేదని పిలుస్తున్నాను అనే కంటే, ఒరేయ్! నువ్వు కష్టంలో ఉన్నావు కదా! నన్ను పిలువు అని నీవే నీ దయతో నాకు అంతరంగికంగా ఒక ప్రేరణ కల్పించి నిన్ను జ్ఞాపకం చేసేటట్టు చేస్తున్నావా తండ్రి అని ఆ బాలనాట అంటున్నాడు. ఎంత లోతైన భావాలు, ఎంత లోతైన అవగాహన వారిది చూడండి. అంటే నాకు ఊపిరాడడం లేదని నువ్వు గ్రహించి, నన్ను దలుచుకోరా నేనొస్తాను నీకు సాయం చేయడానికని, నువ్వే నాకు ప్రేరణ ఇస్తావా? అంటే బావుంటుంది. అలా అంటేనే బావుంటుంది. నా మీద అధికాధికంగా ఆధారపడి, నన్ను అత్యధికంగా సంతోషపెట్టు అనే నీ మాటల్లోని, నీ ఔదార్యం మరియు సరళమైన విధానం నాకెంతో చేయూతను ఇచ్చాయి. మన ఇద్దరి సన్నిహితత్వాన్ని నీ మాటలు తెలియపరుస్తున్నాయి. ఆయన ఎక్కడన్నా అరమరికలు చూపించాడా? లేకుండానే నువ్వు నేను ఒకటేరా! నువ్వు నేనైపోవాలిరా కడకి. ఇలా చెప్తున్నాడు. నీ మీద 100% ఆధారపడి ఉండాలనే నా తహతహ
నా జీవితానికే ఊపిరగ్గు కాక. అంటే నేనెప్పుడు అదే కోరికతోటి ఉండాలి. ఏమిటి? నీ మీద 100% నేను డిపెండ్ అయ్యి జీవితం ముందుకు వెళ్ళాలి, నడపాలి అని. బాలనాటు ఈ సంభాషణ ద్వారా బాబాపై ఎలా ఆధారపడాలి, బాబాను ఎలా సంతోషపెట్టాలి, ఇవన్నీ ఎంత చక్కగా వివరించారో మనందరం చూసాం కదా! మనం కూడా ఆయన చెప్పిన బాటలో ముందు పరిపూర్ణ విశ్వాసం బాబాపై ఏర్పరుచుకుని, ఏది చేసినా మన మంచికే బాబా చేస్తాడని నమ్మి, సర్వాంతర్యామైన ఆయనకు తెలియంది ఏమీ లేదని గ్రహించి, ఆయనతో సన్నిహితత్వాన్ని పెంచుకుంటూ, ఆయనను మన నిత్య సహచరునిగా చేసుకునే ప్రయత్నం ఇక నుండైనా చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా అండి. జై జై బాబా. చాలా చక్కని విషయాలు చెప్పారు. కన్వర్సేషన్స్ విత్ ది అవేకనర్ అని. బాలనాటు ఏ విధంగా బాబా మీద అలా ఆధారపడడం ద్వారా ఆయన సంతోషం ఎలా పెట్టాలి, అమితంగా ఎలా సంతోష పెట్టాలి, అలా చేయడం వల్ల మనకి ఉండేటువంటి ఆ ఫాల్స్ అయింది రియల్ అయ్యి వీటి గురించి ఎలా ఫాల్స్ అయ్యి వీక్ అయిపోతుందో అన్న విషయాన్ని, అదా కాకుండా బాబా ఇచ్చే నా ఇచ్చే అని ఎలా అనుకోవాలి, బాలనాట్ ఎలా అవగాహన చేసుకున్నాడు అంటూ, ఆయన ఎలా కాన్స్టెంట్ అండ్ కంపానియన్ గా చేసుకోవాలి అంటూ, అంటే నిత్యం ఆయన మీదే ఆధారపడుతూ ఆ దైవీ సహారా, ఆ దైవీ ఆసరా ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఎంతో చక్కగా అతి సరళంగా ఆ కాన్వర్సేషన్ ని నిజంగా మా కళ్ళ కట్టినట్టు చక్కగా వివరించారు. జై బాబా. ధన్యవాదాలు మీకు మరొకసారి ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాడే వాళ్ళలో ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయవలసింది కోరుతున్నాను. जय बाबा अम्मा। జై బాబా. अवतार मेहर बाबा की जय। నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు, నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు, నన్ను వీడని నాడు నిన్ను పొంద